నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. ముఖ్యంగా ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ధర్నా చౌక్ వద్ద అయితే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కూడా చూసుకోవచ్చు. దాదాపు చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇతరితర శాఖల్లో ఉండే అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా దాదాపు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇక్కడికి వచ్చి తక్షణమే మా డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు నేను పక్కాగా ఇస్తా, నేను గెలిచాక అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్డు మీద కూర్చుంటే కనీసం ఒక మంత్రి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకునే పరిస్థితి. అంటే మార్పులో భాగమైన వీళ్ళంతా కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకొని వీళ్ళు ఇక్కడ రోడ్ల మీద కూర్చుంటున్న పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఒక మంత్రి కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, కనీసం ఒక్కడు కూడా పట్టించుకునే పరిస్థితి. అసలు ఏం జరుగుతూ ఉంది మరి తెలంగాణ రాష్ట్రంలో? పూర్తిగా కూడా ఇక్కడ ఇంతమంది ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కనీసం ఒక మంత్రి పట్టించుకోడు, ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు. వీళ్ళు 6 గ్యారంటీల సంగతి పక్కకు పెడితే వీళ్ళు ఉద్యోగస్తులు వీళ్ళు ఓటు ఎందుకు వేసుకుంటారు? మరి మీకు మీరు గెలిపిస్తా అంటేనే కదా మిమ్మల్ని ఓటేసింది. వీళ్ళ డిమాండ్స్ అన్ని కూడా తక్షణమే నెరవేర్చాలంటూ కూడా ఇంతమంది రోడ్ ఎక్కిండ్రు. మరి అవసరం ఉన్నంతసేపు వీళ్ళని వాడుకున్నారు, అవసరం అయిపోయిన తర్వాత పక్క పడేసిండ్రు. జాబ్ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు మరి కనీసం ఒక్కడు పట్టించుకోడు. మరి 6 గ్యారంటీలు ఏమైనా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు దానికి ఇక్కడేమో ఇంతమంది ఇబ్బందులు పడతా ఉంటే కనీసం కూడా పట్టించుకోడు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, వాటిల్లో మీకు జనాలు ఓట్లేస్తారా? కొద్దిగా సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ ఉన్న మంత్రులకు కావచ్చు. మరి ఏం చేస్తా ఉన్నారు మరి మీరు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు కనీసం ఒకడంటే ఒకడు కూడా పట్టించుకోరు. మరి ఏమైతా ఉంది? మార్పు దిశలో భాగంగానే కదా వీళ్ళు మీకు ఓట్లు వేసుకునేది ఎందుకు? తక్షణమే నాకు ఓటేయండి, నాకు ఓటేస్తే నేను సీఎం కాగానే మీ డిమాండ్స్ అన్ని నిర్వర్తిస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి ఏడబోయింది రేవంత్ రెడ్డి? మరి ఇక్కడికి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి కదా, చెప్పాడు. పోయి ఆయన పనిలో ఆయన ఉంటాడు. దోచక తినే మంత్రులు, ఇసుక మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, లేకపోతే మైనింగ్ మాఫియా, కళ్ళ మాఫియా, ఎవరి మంత్రులు వాళ్ళ పనుల మీద వాళ్ళు ఉంటారు. మరి ఎవడు వీళ్ళకి వచ్చి సమాధానం చెప్తాడు? తక్షణమే ఇక్కడ వెంటనే రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, వచ్చి వీళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నిర్వర్తించాలి. లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రవంతం చేస్తామని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. తక్షణమే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలా, లేకపోతే ఖచ్చితంగా కూడా మేము ఏదో ఒకటి చేస్తామంటూ కూడా ఇటువంటి ఉద్యోగులు అయితే చెప్తారు. తక్షణమే రేవంత్ రెడ్డి రావాలి. దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేయండి. తక్షణమే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇచ్చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం వైఆర్ టీవీ.